నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 2006 జూలై 11న ముంబై లోకల్ రైల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 11 నిమిషాల వ్యవధిలో 7 బాంబు పేలుళ్లు, 189 మంది మరణించడం, 800 మందికి పైగా గాయాలు పాలవడం ఈ ఘటన ముంబై చరిత్రలో ఒక భయానక అధ్యాయంగా నిలిచింది. అయితే 19 సంవత్సరాల తర్వాత బాంబే హైకోర్టు ఈ కేసులో 12 మంది నిందితులకు నిర్దోషులుగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎవరిపైన ఆరోపణలు వచ్చాయి, దర్యాప్తు ఎలా సాగింది, ఇన్నాళ్ళు జైల్లో ఉన్నటువంటి వారు ఎలా నిర్దోషులుగా బయటపడ్డారు, ఇక ఈ కేసులో అసలు నిందితులు ఎవరు? జూలై 11 సాయంత్రం 6:24 నుంచి 6:35 వరకు కేవలం 11 నిమిషాల వ్యవధిలో ముంబై లోకల్ రైల్లో 7 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడులు మతుంగా, మహీం, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భయందర్, బోరివలి స్టేషన్ల వద్ద ఫస్ట్ క్లాస్ కోచ్లలో సంభవించాయి. ఇక ప్రెషర్ కుక్కర్లలో ఆర్డీఎక్స్, అమోనియం నైట్రైడ్లతో తయారు చేసిన బాంబులు ఉపయోగించారు. ఈ పేలుళ్లలో 129 మంది మరణించగా 800 మందికి పైగా గాయపడ్డారు. ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థులు బాధితులయ్యారు. ఈ దాడులు పీక్ అవర్స్ లో జరగడం వల్ల ముంబై రైలు వ్యవస్థ స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా భయాందోళనకు వ్యాపించింది. పేలుళ్ల తర్వాత ముంబై పోలీసులు, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వెంటనే దర్యాప్తును ప్రారంభించాయి. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థలు భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయని, పాకిస్తాన్ నుంచి నిధులు, శిక్షణ అందాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ధృవీకరించేందుకు ఖచ్చితమైనటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. తర్వాత విచారణలో వివాదాస్పదమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఈ ఆరోపణలు రాజకీయ, మతపరమైనటువంటి చర్చలకు దారితీసింది. ఇక మీడియా ట్రయల్తో నిందితులు దోషులుగా చిత్రీకరించబడ్డారు. దర్యాప్తు ప్రారంభంలో ఆధారాలు సేకరించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. పేలుళ్ల స్థలాల్లో దొరికిన ప్రెషర్ కుక్కర్ ముక్కలు, ఇక ట్రైమర్లు, రసాయనాల ఆనవాళ్లు ఆధారంగా ముంబై ఏటీఎస్ 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రా ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో దర్యాప్తు కొనసాగుతుంది. ఫోన్ కాల్స్, ఇంటర్ స్టెప్స్ ఆధారంగా 13 మందిని అరెస్టు చేశారు. 2006 ఆగస్టు నాటికి 12 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2015లో ప్రత్యేక కోర్టు 5గురికి మరణశిక్ష, 7గురికి జీవిత ఖైదు విధించింది. ఈ విచారణలో టెక్నికల్ ఆధారాలు, సాక్షుల వాగ్మూలాలు కీలకంగా ఉన్నాయి. కానీ దీర్ఘకాల విచారణలో ఆధారాలు, సమర్థతపైన అనుమానాలు తలెత్తుతున్నాయి. చివరికి అవి కేసులో అసలైన నిందితులను పట్టించలేకపోయాయి. ఈ కేసులో 19 సంవత్సరాల తర్వాత బాంబే హైకోర్టు ప్రత్యేక బెంచ్ జస్టిస్ రమేష్ ధనుకా, జస్టిస్ రేవతి మెహతే, డేరేల నేతృత్వంలో సంచలన తీర్పు వెలువరించింది. 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఆధారాలను ఖచ్చితంగా నిరూపించడంలో విఫలమైంది. సాక్ష్యాలు నమ్మదగినవి కావు, ప్రాసిక్యూషన్ ఆరోపణలను సమర్థించేందుకు తగిన ఆధారాలు సమర్పించలేదు అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఇక బాంబులు, ఆయుధాలు, మ్యాప్లు వంటి ఆధారాల కేసులతో నేరుగా సంబంధం లేదని, ఇక సాక్షుల వాగ్మూలాలు విశ్వసనీయత లేకుండా ఉన్నాయని తేల్చింది. 2015లో ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి శిక్షలు రద్దయ్యాయి. దీంతో 5గురు మరణశిక్ష, 7గురికి జీవిత ఖైదు నుంచి విముక్తి పొందారు. ఈ తీర్పు బాధిత కుటుంబాలు, న్యాయ నిపుణులు, సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. బాధిత కుటుంబాలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాయి. 19 ఏళ్ల తర్వాత న్యాయం చనిపోయింది, దోషులు ఎవరో తెలియకుండానే తమ కుటుంబ సభ్యులను కోల్పోయామని ఓ బాధితుడు వాపోయాడు. న్యాయ నిపుణులు ఈ తీర్పును దర్యాప్తు వైఫల్యంగా చూపిస్తున్నారు. ఇక సాక్షుల సేకరణ, విచారణలో లోపాలు ఈ కేసు నీరు గారిపోవడానికి కారణంగా చెప్తున్నారు. పోలీసులు తొందరపాటు ఆరోపణలతో కేసును బలహీనం చేశారని నిపుణులు వ్యాఖ్యానించారు. నిరపరాధులు 19 ఏళ్లు జైల్లో గడిపారని విమర్శించారు. 189 కుటుంబాలకు న్యాయం దక్కలేదు, నిరపరాధుల జీవితాలు నాశనమయ్యాయని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఈ తీర్పు భారత న్యాయ వ్యవస్థ దర్యాప్తు విధానాలపైన
పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది. దర్యాప్తులో సాక్ష్యాల సేకరణలో లోపాలు, సాక్షుల వాగ్మూలాలపై అతిగా ఆధారపడడం, టెక్నికల్ ఆధారాలను సరిగ్గా సమర్పించకపోవడం ఈ కేసు తేలలేకపోవడానికి కారణంగా చెప్తున్నారు. పోలీసులు తొందరపాటు అరెస్టులు, మీడియా హైప్ల వల్ల నిరపరాధులు శిక్ష అనుభవించారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉగ్రవాద కేసుల్లో దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసింది. బాధిత కుటుంబాలకు న్యాయం దక్కకపోవడం, నిందితులు 19 ఏళ్ల జైలు జీవితం తర్వాత విడుదల కావడం న్యాయ వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని సూచిస్తుంది. రెండు 2006 ముంబై రైలు పేలుళ్ల కేసు తీర్పు న్యాయ వ్యవస్థ, దర్యాప్తు విధానాలపైన కీలక పాఠాలను నేర్పింది. ఈ తీర్పు తర్వాత ఉగ్రవాద కేసుల్లో సాక్ష్యాల సేకరణ, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులపైన దృష్టి పెరిగింది. ఇక ఈ కేసు బాధిత కుటుంబాలకు న్యాయం అందకపోవడం, నిరపరాధుల జీవితాలు నాశనం కావడం ద్వారా ఇలాంటి కేసుల్లో రాజకీయ ఒత్తిడి, మీడియా ట్రయల్ను నివారించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దర్యాప్తు సంస్థలు మరింత జవాబుదారీగా వ్యవహరించాలని ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది.